అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఈ ఐడి ఉన్నవారికే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరిగింది. అసలు ఈ కార్డుకు సంబంధించి కూడా ఈ ఐడి కార్డ్ ఫామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఈ నెల 20వ తేదీన చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి నరేంద్ర మోదీ గారి నుంచి అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వచ్చు, ప్రతి ఒక్క రాష్ట్రానికి అయితే ఈ యొక్క పథకం అనేది అయితే వర్తిస్తుందన్నమాట. ఫార్మర్ ఐడికి సంబంధించి కూడా చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. వీటి యొక్క పూర్తి సమాచారం వచ్చేసి మీకు అయితే వివరించడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు మీ యొక్క ఏదైతే ఈ యొక్క కార్డు లేకపోతే ప్రతి ఒక్కరైతే ఏం చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఫార్మర్ కార్డుకి సంబంధించి కూడా చాలామంది అయితే అడగడం అయితే జరిగింది. అసలు ఈ కార్డు ఏంది, కథ ఏంది, అలాగే భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే మనకు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించనుందన్నమాట. ఇప్పటికే ప్రతి ఒక్క రైతుకు వచ్చేసి అయితే డిజిటల్ గుర్తింపు కార్డు అనేది అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఆ తర్వాత చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క సంబంధిత ఏదైతే కార్డు ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు 19th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే 19వ విడతలు అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది. పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు అనేవి ఎప్పుడు పెడుతుంది ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం పథకం అన్నమాట. రైతులందరూ కూడా ఈ పథకం ఒక విడతను ప్రతి 4 నెలలకు ఒకసారి చూసుకున్నట్టయితే 3 నెలలకు ఒకసారి చూసుకున్నట్టయితే ఈసారి మనకు జూన్ 20వ తారీఖున చూసుకున్నట్టయితే 20th ఇన్స్టాల్మెంట్ నిధులు అనేవి అయితే విడుదల చేయబోతున్నారు. దేశ ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే జూన్ 20వ తారీఖున చూసుకున్నట్టయితే దేశంలోని రైతులందరికీ కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 20వ విడత 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఖాతాలోనైతే డబ్బులు అనేవి అయితే పడిపోతున్నాయి అన్నమాట. రాష్ట్రంలో దీనికి సంబంధించి కూడా కేంద్ర పథకాలకైతే ఇకపై దీనికి ఏదైతే మనకు ఈ యొక్క కార్డుకు సంబంధించి కూడా ఆధారాలు రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. విశిష్ట గుర్తింపు కార్డులు అనేవి మీకు దగ్గర ఒకవేళ మీరు మీ దగ్గర వచ్చినట్లయితే ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరు. ఈ యొక్క కార్డుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అటు ఒక కార్డు అన్నమాట. విశిష్ట కార్డుకు సంబంధించి కూడా ఫార్మర్ దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కానివ్వచ్చు, ప్రతి ఒక్క రాష్ట్రాలు వచ్చేసి అయితే ఈ యొక్క పథకాలను అయితే వర్తింపు చేసుకోవాలంటే ప్రతి ఒక్కరైతే ఈ యొక్క కార్డు అనేది అయితే ఉండగాల్సిన తప్పని అవసరం అయితే చెప్పడం జరిగిందనమాట. ఆ కార్డు లేనిచో ఏదైతే ఉందో మనకు దీనికి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదన్నమాట. సో ఒక కార్డుకు సంబంధించి చూసుకున్నట్టయితే కేవలం యూస్ఫుల్ అయితే అవుతుంది. అలా అని మనకి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి అయితే పీఎం కిసాన్ డబ్బులు 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి యథావిధంగానైతే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర వచ్చేసి ఆ కార్డు లేనట్టయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి తప్పకుండా ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుందన్నమాట. రైతన్నలు అయితే అందరూ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ విశిష్ట కార్డుకు సంబంధించి అసలు దీనికి అత్యంత కార్ఖాన ఏందని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరిగింది. అందువల్లనైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. మరి ముఖ్యంగా రైతులందరికీ కూడా షేర్ చేయండి.